ఫ్రెండ్స్, ఒక స్పూన్ పెరుగు తీసుకున్నామండి. కొంచెం పించి కూడా లేదు ఫ్రెండ్స్. ఇలాచి, కొంచెం మిరియాల పొడి, ఇది పావు టేబుల్ స్పూను చికెన్ మసాలా ఫ్రెండ్స్, ఇది పావు టేబుల్ స్పూను. ఇది కూడా పించాను. చెక్క మొగ్గ ఇది కూడా కొంచెం తీసుకున్నాము. పొడి పౌడరు ధనియాల పొడి ఫ్రెండ్స్, ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. ఇది హాఫ్ టేబుల్ స్పూన్ కదా, అది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. ఇది ఎక్కువ తీసుకున్నాము ధనియాల పౌడరు. గరం మసాలా కూడా పావు టేబుల్ స్పూన్ తీసుకున్నాము. గరం మసాలా, అల్లము తెల్లగడ్డ పేస్ట్ 2 కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. కొంచెం సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కారము 3/4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కారము. కొంచెం పసుపు, పించి కూడా లేదు ఫ్రెండ్స్, పసుపు తీసుకున్నాను. ఇదేంటంటే ఫ్రెండ్స్, మైదా పిండి నేను పావు కప్పు తీసుకున్నాను. కప్పులో అరకప్పు కూడా లేదు, పావు కప్పు తీసుకున్నాను. ఇదేంటంటే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను. చూడండి, 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇందులోనే ఒక గుడ్డు ఫ్రెండ్స్, గుడ్డు కొట్టేస్తున్నాను. గుడ్డు కూడా కొట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు ఇవన్నీ మొత్తము కలిసిపోయేటట్టు కలిపేసుకుందాము. అన్ని పొడులు వేసుకున్నాం కదా, మొత్తం పేస్ట్ లాగా కలిపేసుకుందాము. కలిసిపోయింది కదా ఫ్రెండ్స్ మనకి. చూడండి మొత్తము. ఇప్పుడు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, లెగ్ పీస్లు ఇవి ఇట్లా మధ్యకి కట్ చేసుకున్నాము మనం. చూడండి, పీసులు 2 వైపులా కట్ చేసి పెట్టేసుకున్నాము. నేను చికెన్ షాప్లోనే కట్ చేయించి తెచ్చాను ఫ్రెండ్స్. ఇవి అన్నీ 6 పీసెస్ తెచ్చాను. 6 పీసెస్ ఇలానే కట్ చేసి పెట్టాను. లెగ్ పీసెస్ 6 పీసెస్ ఉన్నాయి కదా చూడండి. ఇప్పుడు ఇవి ఒక్కొక్క పీస్ ఇలా తీసుకొని, ఇందులో ఇంకేం వేయవసరం లేదు, మనం మసాలా మొత్తం కలిపేసుకున్నాం కాబట్టి ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా మసాలా మొత్తం కలిపేద్దాము. ఈ మధ్యలో ఘాటు పెట్టాం కదా, ఆ ఘాట్లోకి బాగా మసాలా మీరు ఇలా ఏళ్ళు పోనిచ్చేసి కొంచెం మసాలా పెట్టి ఇలా రుద్దండి. లోపల బాగా మసాలా మనకి మొత్తం కారం అంతా సాల్ట్ అంతా పడుతుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా రుద్దండి. రుద్దాను కదా, ఇలా రుద్దండి మీరు కూడా. చూడండి, మనం 6 పీసెస్కి బాగా ఈ మసాలా మొత్తం పట్టించేసాం కదా. ఇదేం చేద్దామంటే ఒక 10 నిమిషాలు మనము ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. 10 నిమిషాలు ఫ్రెండ్స్, మీ ఇష్టము. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు నార్మల్ పెట్టుకుంటారు. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను 10 నిమిషాలు. చూడండి, 6 పీసెస్ మనం బాగా మసాలా మొత్తం కలిపేసుకున్నాక నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ముక్కలు. చూడండి ఇలా అయిపోయినాయి. చూడండి ముక్కలు ఇలా మొత్తము 10 నిమిషాలు పెట్టేసుకున్నాం ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఏంటంటే ఇది బ్రెడ్ అండి. నేను ఒక 4 పీసెస్ పౌడర్ చేసేసి పెట్టేసుకున్నాను. బాగా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ముందోడే. ఈ ప్రాసెస్ చూపించుకుంటానే నేను ఆయిల్ వేడేవాళ్ళు కాబట్టి బాండిల్ పెట్టేసి ఆయిల్ కూడా ఒక గ్లాస్ ఆయిల్ 200 గ్రాములు ఉంటుంది వేసేసాను ఆయిల్ కూడా నేను. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేడి అవ్వకూడదు ఫ్రెండ్స్ మనకి. చూపిస్తాను చూడండి. చూడండి, ఈ లెగ్ పీసెస్ ఉంది కదా, ఈ బ్రెడ్లో బాగా ఇలా తిప్పేసుకోవాలి, మొత్తం తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు ఏంటంటే ఇది బాండిల్లో వేసేసుకుందాము. ఇది ఎందుకంటే ఎక్కువ హీట్ చేయలేదు ఫ్రెండ్స్ నేను. ఆయిల్ ఎక్కువ హీట్ అయింది అనుకోండి, బ్రెడ్ ఊరకనే మాడిపోద్ది కదా, నల్లగా అయిపోద్ది. అందుకని లైట్ వేడి
ఇది మొత్తం బ్రెడ్ మనకి లెగ్ పీస్ పట్టిన తర్వాత కావాలైతే కొంచెం మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, మరీ అంత హై కాదు. అట్లనే ఇంకొకటి కూడా వేసేసుకుందాము. మొత్తము ఇలానే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసేసుకుందాము. నేనైతే ముందు ఒకటి వేసాను కదా, రెండోది కూడా వేస్తున్నాను. చూడండి, నేనైతే 3 పీసులు వేసాను ఫ్రెండ్స్. మళ్ళీ 3 వేసుకోవచ్చు అనేసి, ఫ్రీగా ఉడుకుతుంది కదా అనేసి 3 వేసాను. చూడండి, ఫస్ట్ 3 వేసాను. మనకి టైం పడుతుంది కదా ఇది ఉడకడానికి, మనకి 10 నిమిషాలైనా పడుతుంది. చికెన్ కాబట్టి లెగ్ పీస్ కదా. స్మెల్ బాగుంది. నేను వేసాను కదా ఫ్రెండ్స్, 2 సార్లు అటు ఇటు తిప్పుకున్నాను నేను ఈ పీసెస్ని. చూడండి, ఆయిల్ ఎగిరి పడుతుంది కదా, ఇదే భయం నాకు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ 3 పీసెస్ వేగిపోయినాయి బాగా. చూడండి, బాగా రెడ్ కలర్లో వచ్చింది కదా, మనకి బాగుంది కదా చూడడానికి కలర్ కూడా. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. మనం 6 పీసెస్ చూయించుకున్నాం కదా, మనం 3 వేసుకున్నాము. ఇప్పుడు ఈ 3 తీసేసి మనం ఆ 3 వేసుకున్నాము ఫ్రెండ్స్. తీసేసాం కదా 3, ఇంకో 3 వేసుకుందాము. ఈ 3 కూడా యాస్టీజ్గా అలానే వేసేసుకుందాం మనం. ఆయిల్ అయితే సిమ్లో పెట్టే వేసుకోండి మీరు. ఆయిల్ చిటికలు ఎగిరి పడుతుంది ఫ్రెండ్స్, మీరు అదైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, 3 పీసెస్ మనం ముందు 3 వేయించుకున్నాము, తర్వాత ఇప్పుడు మళ్ళీ 3 వేయించుకుంటున్నాము. వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనము రెండో వైపు తిప్పేసుకుందాము. ఒకవైపే వేసాము, ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకుందాము వీటిని. రెండో వైపు కూడా తిప్పేసాను నేను. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇంకొక 3 పీసులు వేసుకున్నాం కదా, అవి కూడా వేగిపోయినాయి. అవి కూడా మనము తీసేసుకుంటున్నాము. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మనకి లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయి. మనమైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాము. చూడండి పీసెస్, మనకైతే లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మసాలా మొత్తం వేసేసుకున్నాను, చూసారు కదా. నేనైతే కేఎఫ్సి టైప్లోనే చేశాను. చూడండి, మనకి పీసెస్ కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, బాగా ఉడికిపోయింది పీసెస్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.